అంటే మన పొట్ల తీగ నేను ఒక వీడియో కూడా చేశాను కదా. పొట్ల తీగ విత్తనం పెట్టిన దగ్గర నుంచి కాయలు కాసే వరకని. అప్పుడు ఎదగలేదు కొంచెం నేను చూపించినప్పుడు. ఇప్పుడైతే పెద్దవి అయినాయండి. కాకపోతే ఇక మనకి వర్షాకాలంలో లాగా పెద్దగా అయితే కావు అంత బాగా. అంతసేపు అన్ని రోజులు ఉంచాలంటే మాత్రం మన తీగ అంతా పాడైపోతుంది. అందుకని చెప్పేసి 3 కాయలు అయితే నేను ఉంచానండి. పట్టం 6-7 దాకా పడ్డాయి కానీ తీసేసాను. ఒక 3 కాయలే ఉంచాను. ఈ 3 కాయలు అయితే ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో సింపుల్ వీడియో అండి. పొట్లకాయలు 3 ఉన్నాయి. పాలకూర అయితే చాలా ఉందండి. పాలకూర హార్వెస్ట్ చేసుకుందాం. హార్వెస్ట్ చేసుకొని కొంచెం మళ్ళీ ఎరువిచ్చుకుందాం. ఇదిగోండి, తీగలు ఎందుకో ఈ సంవత్సరం ఇట్లా అయిపోతున్నాయండి. ఇట్లా బెజ్జాలుగా అన్నీ అట్లా నల్లగా డ్రైగా అయిపోయి తీగంతా కూడా పాడైపోతుంది. ఈ సంవత్సరం చాలా పాడైపోతున్నాయండి తీగలు. ఇట్లా ఫస్ట్ బాగా వస్తున్నాయి, తర్వాత వచ్చేటప్పటికి అలా తీగంతా పాడైపోతుంది ఎందుకో మరి. చూడండి ఎంత డ్రైగానే ఎట్లా అయిపోయింది అసలు. ఇదిగోండి, ఈ సొరతీగకైతే అంత పచ్చపురుగు అండి, మొత్తం పచ్చపురుగు పడ్డది. మనము దీన్ని ఏమీ చేయలేము. ఆకులు అడుగు బాగానే ఉంటాయి, సాయంత్రం బయటకు వస్తాయి, ఉదయం బయటకు వస్తాయి. అదిగోండి, అదేంటి పురుగులు చిన్న పాకులు ఆడుతున్నాయి. మరి అయ్యే పెద్దగా అవుతాయో ఏంటో. ఇంక మనం చూసుకుంటా ఆకులు తీసేసుకోవటమేనండి. ఇది ఏ మందు అన్న కొట్టినా కూడా తొందరగా అయితే కంట్రోల్ అవ్వదు నాకు తెలిసి. ఇంకా ఆకులు రోజు ఉదయము కొంచెం ఎండ రాకముందు, సాయంత్రం ఈవినింగ్ టైంలో చూస్తే పురుగులు ఏమైనా ఉంటే ఏరేసుకోవటమే. అంటే ఏదో ఒకటి స్ప్రే చేసుకోవచ్చు. యాపాకు రసం అయితే కొంచెం పనిచేస్తుందండి. ఇది వేపాకు రసమను ఆవు పంచకం కలిపి ఇవ్వండి. మొత్తం ఏంటో అన్నీ గూళ్ళుగా అలా పెట్టేసినాయి. యాపాకు అయితే మాత్రం కొంచెం చాలా వరకు పని చేయొచ్చు. అది కొట్టి చూద్దాం. ఒక 2 టైమ్స్ కొడితే మరి ఏమైనా కంట్రోల్ అవుతుందేమో. ఇక్కడ కొన్ని 4 లాంగ్ బీన్స్ ఉన్నాయండి, ముదిరిపోతున్నాయి. కూడా పోసేసుకుందాం. బెండకాయలు ఆడొకటి ఎప్పుడు ఒకటి వస్తుంటుంది. అది ఏమో నేనేం చూపించను కానీ ఇప్పుడు ఉన్నాయని చూపిస్తుంది. విజయ ఏడున్నాయి వదిన బెండకాయలు 2 అని. బెండకాయలకు కూడా ఈ సంవత్సరం ఎంతో బూడిద రోగం అండి, బాగా రోగం వచ్చేసింది. ఆకులన్నీ పాడైపోతున్నాయి. కొత్త మొక్కలు పెట్టినా కూడా చిన్న మొక్కలకే ఎందుకో కాయలు వచ్చేస్తున్నాయి. చెట్టు ఎదగకుండా వస్తే అది 1-2 కాయలతోటే పోతుందండి. ఈ పాలకూర కూడా బాగా ఒత్తు అయిపోయిందండి. అందుట్లో ఎంతో తెల్లగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు కోసేసుకుంటేనే బెటరు. మంచు కురుస్తుందిగా, మంచుకో ఏమో కొంచెం చెట్లన్నీ పురుగులు అయ్యి ఎక్కువ అటాక్ చేస్తున్నాయి. మనం ఇట్లా ఫ్రెష్గా ఉన్నప్పుడు కోసుకుంటేనే బెటర్ అండి. ఏ అనుమానం లేకోకుండా ఉంటుంది పురుగులు ఉన్నాయో పాడని. చాలా ఫ్రెష్గా ఉందండి ఇదైతే. మొత్తం కోసేస్తున్నాం. అందుట్లో ఒత్తు అయిపోయింది, బాగా చాలా ఒత్తుగా ఉంది. అందుకని కోసేసుకొని కొంచెం మళ్ళీ కదిలించి ఎరువు వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకి 10 రోజుల్లోనే 10-15 రోజుల్లో మళ్ళీ మనకి రెడీ అయిపోతుంది ఆకుకూర. ఆకుకూరలు ఇప్పుడు తేలిగ్గా పండించుకోవచ్చండి. మన చేతితో పండించుకునేవి కొంచెమైనా కూడా అదొక ఆనందం మనకి అట్లా కోస్తుంటే. మనం మట్టి కలుపుకొని, మనం విత్తనాలు వేసుకొని, మనం ఒక రైతు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట. ఆకుకూరలు కోస్తున్నా, కూరగాయలు కోస్తున్నా కూడా మనం కూడా పండించగలిగాము రైతులతో పాటు. కొన్ని అనుకోండి, మనం పండించే పెద్ద ఎకరాలు కాదులే కానీ మనకి అవి గొప్ప. ఇంత పురుగులు, ముడతలు ఇవన్నీ తట్టుకొని కొన్ని పోయినా కూడా మళ్ళా భయపడకుండా మళ్ళా మొక్కలు పెడతా ఉన్నామంటే గ్రేట్. మనమే గ్రేట్. ఇంకొకసారి మొలవలేదు, రాలేదు అని వదిలేయట్లేదు. మళ్ళీ పెడుతున్నాం, ట్రై చేస్తున్నాం. ఒకసారైనా సక్సెస్ అవుతాం కదా. అచ్చం మనం పెట్టే ఫాల్ట్ కూడా ఉండదండి. అవి విత్తనాల ఫాల్ట్ అవ్వచ్చు, వాతావరణం ఫాల్ట్ కూడా అవ్వచ్చు. ఏ ఫాల్ట్ అయినా ఆకుకూరలు మాత్రం తేలిక వస్తాయండి, ఏం డౌట్ లేకోకుండా. ఇప్పుడు ఈ సీజన్లో, మిగతా వర్షాకాలంలో అయితే రావు. ఇంకా ఇప్పటి నుంచి ఇక మనకి సమ్మర్ అంతా ఫుల్ ఆకుకూరలు పండించుకోవచ్చు. ఏ వండినా వండకపోయినా ఇవి రోజు ఏదో ఒక కర్రీలో వేసేసుకోవచ్చు.
కర్రీ చేసుకోవచ్చు, డైరెక్ట్గా పప్పులో వేసుకోవచ్చు. ఇవి ముదిరిపోయినాయండి బాగా, ఇక బాగుండట్లే ఆకు. మనం కొత్తవి చాలా పెట్టుకున్నాం, ఎందుకులే తీసేద్దామే. మళ్ళీ తీసి అక్కడే మంచిగా మట్టిలో ఇంకొంచెం ఎరువు కలుపుకొని, చాలా రోజులైంది ఎప్పుడో ఇది అసలు వేసి, కానీ ఆకు అంత నాకు మంచిగా అనిపించట్లేదు. నేను ఈరోజు పైన కూర్చొని వీడియో చేసుకుంటున్నానండి. ఇన్వర్టర్ అరుస్తూ ఉంది, సౌండ్ వస్తుంది, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇవన్నీ తీసేసుకొని మట్టిలో కొంచెం అంతా మళ్ళీ మట్టి ఎరువు కలుపుకొని వేస్తే మళ్ళీ మనకి ఎప్పట్లాగానే. ఈ సైడ్ చూసారా, దాంతోపాటు వేసిందేనండి ఇది కూడా, బలం లేక అట్లనే అండ్ భూమిలో ఉండిపోయింది. ఇంక ఇప్పుడు దీనికి కూడా బలం వస్తుంది, ఇది కూడా మంచిగానే వస్తుంది కొన్ని రోజులు అయ్యే వరకు. ఇది మట్టి ఊక ఎరువు కలిపి ఉంచిందండి ఎక్కువ. దీని మీద కూడా లైట్గా చల్లుకుంటే, ఒక్కసారి చల్లితే చాలండి. కోసినప్పుడు ఒక్కసారి మనం చల్లుకుంటే ఎరువు మట్టి అది ఇంకా మనం ఇచ్చే లిక్విడ్లకు సరిపోతుంది. ఆకుకూరలకు పెద్ద లిక్విడ్లు కూడా పెద్ద అవసరం ఉండదండి. దానికి కావాల్సింది నైట్రోజన్, బట్టి ఆకులే కదా, కాయలు కాదు కదా. మనం బియ్యం కడిగిన నీళ్ళు ఎట్లాంటివి ఇచ్చుకున్నా సరిపోతుంది ఆకుకూరలకి. ఈ రెండు దాంట్లో కూడా ఎరువైతే వేసేసామండి. ఇప్పుడు వాటర్ జల్లేసి 2 రోజులు అయ్యాక మళ్ళీ ఏమన్నా వేసుకోవచ్చు ఇందులో. మొత్తం కలపాలి కిందకి పైకి, మొత్తం ఎరువంతా అడుక్కు పోయేటట్టు. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే, సింపుల్ వీడియో, చిన్న వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవ్వండి, ఇవి అయితే 3 పట్ల కాయలు.